గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసు, మహాభారతంలో ద్రౌపదీదేవి మేమేం పాపాలు చేశాయని నా భర్తలకి ఇన్ని కష్టాలు అని కృష్ణుని అడిగిద్ది. అప్పుడెప్పుడో ఒకసారి వచ్చాం మేము, ఆ లక్కింట్లో మమ్మల్ని, మా అత్తగారిని, మా 5 హస్బెండ్స్ని కాల్చడానికి ప్రయత్నించారు. ఏదో మేము కింద మీద పడి రాజయాగం చేసుకున్నాం, సరే సుఖంగా పట్టుమని 10 రోజులు ఉన్నామా లేదో, మళ్ళీ లేదో జోదం అన్నారు, వెళ్ళారు వచ్చారు, మళ్ళీ అడవులు పడి తిరుగుతూనే ఉన్నాం. కొన్ని ఇంత తిరిగి ఏదో కష్టపడి మళ్ళీ యుద్ధం చేసి సాధించాం. ఎవరున్నారు ఇప్పుడు? అందరు చచ్చిపోయారు. మేము 5 ఉన్నాం. ఆఖరికి నా కడుపును పుట్టిన పిల్లలు కూడా లేరు, ఎవ్వరు లేరు. ఎందుకు పొద్దుస్తమని నాకే కష్టాలు కృష్ణ అని అడిగింది. అడిగితే కృష్ణుడు ఇదే చెప్తాడు, మా ఎంత కష్టం వచ్చినా ఒక ఇంట్లో అప్పులు పాలవని కష్టాలు వస్తాయి, ప్రతి ఇంట్లో జరుగు సిచ్యువేషన్ అది. ఆ ఇంట్లో ఇంకా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కరెక్ట్గా 3 పూట్ల తింటున్నారు అంటే ఆ తినే ఒక అదృష్టం ఆ ఇంటి ఆడ చేసుకున్న పుణ్యం. ఈ ఫినాన్షియల్ థింగ్స్ ఏమైతే ఉందో, వాళ్ళ కష్టాలు పట్టడం, డబ్బులు నష్టపోవడం, ఆస్తులు నష్టపోవడం, హెల్త్ పరంగా ఏదైనా కానివ్వండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారంటే దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మెన్ అట్ హోమ్. ఇంట్లో ఆ మగవాళ్ళు చేసుకున్న పితృదోషాలు కానీ, వాళ్ళు చేసుకున్న పాపాలు కానీ, ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫినాన్షియల్ స్ట్రగల్స్. ఆడపిల్లలు చేసుకున్న పుణ్య కారణంగా అట్లీస్ట్ వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ వెళ్తుంది అనమాట. సో ఇది అమ్మాయిలకు ఒక అదృష్టం బాగుంటేనే వీళ్ళు కనీసం నోట్లో ఫుడ్ అనే వెళ్తుంది. అబ్బాయిలు చేసిన పాపాలకి వీళ్ళు కూడా కష్టపడతారు. సో ఈ రకంగా కూడా చూడండి, శాస్త్రం ఎవరికి మేలు చేసింది? మనకే మేలు చేసింది. శాస్త్రం గురించి ఆయన తెలిస్తే ఎవడు ఆ మాట అండు, ఇంకా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా, అబ్బా మనకి ఎన్ని బెనిఫిట్స్ అదే అంటారు చూస్తారు. ఆ బెనిఫిట్స్ మనకి మన కూడా పిఎంఓడి లేడీస్ కి సంబంధించి కూడా ఉమెన్ బిల్ పాస్ చేయాలన్నా కూడా ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి, దాంట్లో పాస్ అవ్వలేదు. మనం అదే పనిగా కష్టపడి నాకు ఇవ్వండి అని అడుగుతాం. అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనల్ని టాప్ పెట్టింది శాస్త్రం. రే ఆమె పర్మిషన్ లేక నువ్వు ఇంట్లోకి కూడా రాలేవురా, ఆమె చేతికి నీళ్ళు ఇవ్వండి నువ్వు కాళ్ళు కూడా కడుక్కొని ఇంట్లోకి రాలేవు, అప్పుడు ఎవరు గొప్ప? అంతే కదా, మనమే కదా గొప్ప. అలా అనుకుంటే అసలు ఏముండదండి. కానీ బయట దానికి ఎగ్జాక్ట్గా రివర్స్ మీనింగ్లు చెప్తారనమాట అన్నిటికీ. ఆ మీనింగ్లకి వీళ్ళు ఏదో ఫీల్ అయిపోయి నేను ఫెమినిస్ట్, నాకు సమానత్వం ఎందుకు, నీకు సమానత్వం అక్కల, నువ్వు అంటే నువ్వు దిగుతున్నావు, ఇంకా వాళ్ళతో కంపారిజన్ చేసుకోరు, నువ్వు వాళ్ళకన్నా పై స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు నాకు ఆల్రెడీ 100కి ఒక 90 మార్క్స్ వచ్చేసాయండి, నా పక్కన ఉన్న పిల్లడికి 50 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు సమానత్వాన్ని నువ్వు 40 మార్కులు తీసేసుకుంటావా? తీసుకోవు కదా. వాడికి వచ్చింది ఆఫ్టర్ ఆల్ 50, కానీ మనకి 90 వచ్చాయి. శాస్త్రం కూడా నాకు 90 మార్క్స్ ఇచ్చిందండి, ఆడవాళ్ళకి 90 మార్క్స్ ఇచ్చింది, మగవాళ్ళకి 50 మార్క్సే ఇచ్చింది. ఇప్పుడు సమానత్వాన్ని ఎవరు దిగుతుంది? అంతే, తగ్గించుకుంటున్నాం, మనమే దిగుతున్నాం. అక్కడెక్కడో పైన కూర్చోబెడితే నేను పైన కూర్చోను, నేను వాడితో సమానంగా కూర్చుంటా, మనం కిందకి దిగజాడుతున్నాం. కానీ పాపం భగవంతుడు పైన కూర్చోబెట్టాడు మనల్ని, కానీ మనకు అది తెలియట్లా. అంటే వాస్తవం మీరు చెప్పినంత వరకు ఇవన్నీ వింటే కరెక్టే కదా, మనమే తగ్గించుకుంటున్నాం అనే ఆలోచన వస్తుంది. బట్ కొన్ని ఇళ్లలో విధానం చూస్తుంటే మగవారికి మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఆ వేలో ఆడవాళ్ళని తక్కువ చేసే విధానం కూడా కనిపిస్తుంది చాలా వరకు. ఇది ఉండటం వల్ల మనము వాళ్ళతో ఈక్వల్గా ఉండాలి అనే ఆలోచన చేస్తున్నాము అని నా ఉద్దేశము. దాని గురించి ఏం చెప్తారు? ఇందాక చెప్తుంది సేమ్ ఆన్సర్, పేరెంటింగ్. ఇప్పుడు నేనే చాలా మందిని చూసాను, అంటే మనకు ఉన్న సర్కిల్లోనూ నేను కొంతమంది పేరెంట్స్ని వాళ్ళ కొడుక్కి వైఫ్కి హెల్ప్ చేయమని చెప్పడము, వైఫ్తో పాటు వాళ్ళు కూడా కూరగాయలు కట్ చేయడం కానీ, లేకపోతే బట్టలు ఆరేస్తే వాషింగ్ మిషన్లో పెట్టడం కానీ, లేదా తీసి మళ్ళీ ఎక్కడికెక్కడ షెల్ఫ్లో సర్దడం కానీ, ఇలాంటి పనులు చేసే మగవాళ్ళని నేను చూసాను. భార్య కష్టపడి సంపాదిస్తున్నా, లేదా భార్య కూడా జాబ్కి వెళ్తున్నా, హస్బెండ్ కూడా జాబ్కి వెళ్తున్నా, కానీ ఇక్కడ గ్లాస్ తీసి అక్కడ పెట్టని మగవాళ్ళని నేను చూసాను. ఇప్పుడు నేను ఆ మగవాళ్ళని తప్పు పట్టట్లా, వాళ్ళని పెంచిన ఆ తల్లిదండ్రులనే తప్పు పడుతున్నాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి ఎందుకు నేర్చుకున్నాడు, ఈ అబ్బాయి ఎందుకు నేర్చుకోలేదు, తప్ప ఎవరిది? నువ్వు చిన్నప్పటి నుంచి చెప్తే అయిపోయింది. రే అమ్మాయే కాదురా, నువ్వు కూడా ఆ పనులు చేయాలి, రేపు నువ్వు హెల్ప్ చేయాలని చిన్నప్పటి నుంచి మనం నేర్పించాం అనుకోండి, వాళ్ళలో నేర్చుకో. మనం ఎందుకు నేర్పించాం అంటే మన తరతరాల వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించిన పనులు నేర్పించేవాళ్ళు, మగవాళ్ళకి సంబంధించిన పనులు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది, అట్లీస్ట్ ఇప్పుడు నువ్వైనా మారి నీ పిల్లలకి చేస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది. ఫర్గెట్ పాస్ట్ అయిపోయింది, ఎంతసేపు ఇప్పుడు దాన్ని తవ్వుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు, నువ్వేం చేస్తున్నావు. సో ఓకే,
వాళ్ళు తప్పే, నేను కాదన్నట్లు. కొంతమంది తప్పులు చేశారు, టూ మచ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్, టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ మేల్ కిడ్స్ అండ్ ఆడపిల్లల్ని చాలా తక్కువ చేసి చూసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా సెన్స్ అర్థం కాక లేదా వాళ్ళకి చెప్పే వాళ్ళు లేక అలా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది చేశారు, నీకు చేయలేదుగా, నీ సంగతి నువ్వు చూడు, నువ్వు నీ పిల్లల్ని చూడు. ఇప్పుడు నీకు చేశారని అనుకుంటున్నావు, నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు వాళ్ళెవరో నీకు చేశారని నువ్వు బాధపడి మా అమ్మ ఇట్లా చేసింది లేదా మా అత్తగారు ఇట్లా, నేను కూడా అట్లే చేస్తానని అనుకోకుండా నువ్వు ఫ్యూచర్లో నీ యొక్క డాటర్ ఇన్ సరిగ్గా చూసుకో, నీ కూతురు నువ్వు సరిగ్గా చూసుకో. యూ బీ ద చేంజ్ ఇన్ ద సొసైటీ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ద పాస్ట్ సొసైటీ. అయిపోయింది, అంతే కదా. అంటే నీకు కరెక్ట్ అనిపించింది, వాళ్ళు పాటించినా పాటించకపోయినా నీ వరకు వచ్చేసరికి అది ధర్మంగా ఉంటే నువ్వు చేంజ్ చేసుకో, తప్పులేదు. అదొక్కటి పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు. పాస్ట్ మనం ఎంత తిట్టినా ఏం చేయలేము. అంతే, నువ్వు ఫ్యూచర్ కదా, నువ్వు మార్చు ఫ్యూచర్ ని, నువ్వు తిట్టకలాగా నువ్వు మంచిగా చూసుకో. నువ్వు ఆడపిల్లని ఒకేలాగా చూసుకో, మగ పిల్లని ఒకేలాగా చూసుకో. ఇద్దరికి అన్ని పనులు నేర్పించు, వాడు అవసరం తగ్గట్టు వాడు పని చేసుకుంటాడు. అయిపోయింది, నీ చేతుల్లో ఉంది. అవును. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల విషయంలో ఇంకొక, అంటే అందరి ఇళ్లలో కాకపోయినా కొంతమంది ఇళ్లలో భర్తను పేరు పెట్టి పిలవటం, ఇది ఎక్కువగా చూస్తున్నాం. అంటే వాళ్ళకున్న ఆ బాండింగ్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటే తప్పేముంది అనుకునే పేరెంట్స్ ఉన్నారు, మొగుల్ని పేరు పెట్టి పిలుస్తుంది దీనికి ఎంత బలుపు చూడు అనే వాళ్ళు ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఆఫీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆఫీస్కి వచ్చి ఏమండి ఏమండి పిలిస్తే బాగుంటుందా? బాగోదు. అక్కడ పలానా సోన్సో పేరు ఉంటే సమ్ సురేషో నరేషో పిలవాలిగా అమ్మాయి. హస్బెండ్ పేరు పెట్టి పిలుస్తావమ్మా అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. మరి ఆ రకంగా హస్బెండ్ ని పేరు పెట్టి పిలుస్తుంది ఆ అమ్మాయి ఆల్రెడీ ఆఫీస్ లో. ఈ అమ్మాయికి ఇప్పుడు పాపం యాడ్ చేశారా? పోనీ ఈ అమ్మాయి అహంకారం అని అనుకుంటామా? అనుకో. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. లేమ్ గా పేరు పెట్టి పిలవడం తప్పని అనలేం. సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ చుట్టూతున్న సందర్భాలు ఏంటి. ప్రైవేట్ గా ఉన్నప్పుడు 100 పేర్లతో పిలుచుకుంటాం, మరి తిట్టుకోవడం జరిగిద్ది, రకరకాల పేర్లు. ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. భార్యని ఇలా అంటాం తప్పు, నేను పాపం వేసేస్తాను, లేదా భర్తని ఇలా అంటాం. భగవంతుడు కూడా యాక్చువల్గా జోక్యం చేసుకోడండి ప్రైవేట్ విషయాలు. ఆయన కూడా వీళ్ళు ప్రేమతో తిట్టుకున్నారు లేదా ప్రేమతో పేరుతో పిలుచుకున్నాడని లెక్కేసుకుంటాడే తప్ప హీ డోంట్ లుక్ ఎట్ ఇన్ దట్. బట్ భగవంతుడి మనసులో నీ ఆలోచన ఏంటి? నువ్వు అహంకారంతో పిలుస్తున్నావా, అవసరం కోసం పిలుస్తున్నావా, తప్పక జరుగుతుందా? మీకు లెక్క నాకు లెక్క పైన విషయంలో కదా మీకైనా నాకైనా కనిపించదు. బట్ హీ నోస్ వాట్స్ ఇన్సైడ్. ఈ అమ్మాయి మనసులో ఏ ఉద్దేశంతో పిలుస్తుంది? అహంకారంతో పిలుస్తుందా? రైట్, పాపం రైట్. తప్పక పిలుస్తుంది, ఎందుకు పాపం? అంతే. సో నేను ఇప్పుడు పిలవడాన్ని సపోర్ట్ చేయట్లా, పిలవకపోవడాన్ని సపోర్ట్ చేయట్లా. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ అండ్ సరౌండింగ్స్. ఇంట్లో ఉన్నప్పుడు అలానే పిలుచుకో. నువ్వు అంటే పెద్దలు కూడా ఎందుకు చెప్తారంటే, నువ్వే నీ భర్తకి రెస్పెక్ట్ ఇచ్చి చెయ్యకపోతే ఆ పిల్లలు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు ఫాదర్ కి? అవును, అది ఎక్స్పెక్ట్ చేస్తారా తప్ప అదేదో తప్పు కార్యం అనే తప్పనేం కాదు. సీతాదేవుడు కూడా రాములవారిని స్వామి స్వామి అని పిలుస్తాను, కానీ రామానా పిలిచి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎన్నోసార్లు ఆమె కూడా రామభద్ర అను లేకపోతే దశరథ నందన ఇట్లా పేరు, అంటే వాళ్ళ తండ్రి గారి పేర్లు తీసుకోవచ్చు, లేకపోతే కౌసల్య తనయ అని పిలిచింది కదా. అంటే వాస్తవానికి పురాణాల్లో ఇలానే ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మనసులో అహంకారాలు ఏం లేవు, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ వాళ్ళు పిలిచేవాళ్ళు. సో పేరు పెట్టి పిలవడానికి కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళ మనసులో ఉండే ఆలోచన, ఇది మెయిన్. పైకి ఏం పిలుస్తున్నా అన్నది కాదు, ఇక్కడ ఏమున్నది అనేది ఇంపార్టెంట్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.